పరిస్థితి వచ్చాం. ఆరాధన కొరకైన దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు చూసుకొని ఆరాధనకి వెళ్దాం. రండి. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నశించిన దానిని ఎదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన గొప్ప దేవ, మీ పాదములకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, 2025 8వ నెల 2వ మీ పరిశుద్ధంలోకి అన్నములు చేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మాకంటే నీతిమంతులు, శ్రేష్ఠులు, గనులు ఈ లోకాన్ని విడుచుంటారు. ఎందుకు పనిరైనట్టు వారిమి, అర్హత అయినట్టు వారిమి, ఏ యోగ్యత అయినట్టు వారిమి మీరు కృప చూపించి దయ చూపించి తండ్రి మీ ఒక 2వ పరిశుద్ధం కూడా నెలలో మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రజలు మీ వారు వాక్యం మీది మాతో మాట్లాడి దర్శించండి, కనికరించండి ప్రభా. నిలబడుతున్న నేను ఎందుకు పనిరైనట్టు వాడిని, ఏ అర్హత మంచి యోగ్యత లేనట్టు వాడిని ప్రభా, పూర్తిగా నన్ను మరుగుపరిచి తండ్రి నన్ను దూరపరిచి మీరే మీ మాటలు మాతో మాట్లాడి దర్శించమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దేవ. సహాయం చేయి. అలాగే మేము ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. ఆరాధన కొరకైన మాటలు మమ్మల్ని సిద్ధపరిచి మాతో మాట్లాడి మీరు దర్శించి బలపరచమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరే ప్రభా మీరే మాట్లాడి సహాయం చేయమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. రక్షించుటకు వచ్చానని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోసుండేను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టివాడనైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేక పోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఇండేను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడ చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని. చాలమ్మ. ఇక్కడ ఆయన సంచరించు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోసుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడు. ఎవరినా? సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒక మనుషుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఏ పట్టణంలో ఉన్నాడు? ఎరికో పట్టణంలో ఉన్నాడు. ఆయన బిల్లు కలెక్టరు, అంటే పన్ను వసూలు చేసే అంటే వ్యక్తి. పన్ను వసూలు చేస్తూ ఆ పట్టణంలో జీవిస్తున్నాడు అన్నమాట. జీవిస్తే ఆయన ఎలాగున్నాడంటే 3వ వచనమా, యేసు ఎవరో అని చూడగోరేను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేక పోయాను. అంటే ఆయనకు ఒక ఆశ కలిగింది. ఈ యేసు ఎవరో మనం ఆయన చూడాలి. ఆయన ఎవరంట? ధనవంతుడు. ఎవరంట? ధనవంతుడు. ధనవంతుడుగా ఉండే ఆయన యేసు ఎవరైనా చూడగొనడానికి ఒక ఆశ పుట్టిందన్నమాట. ధనవంతులు పరలోక రాజులో ప్రవేశించడం కంటే సూజి బెద్దంలో ఒంటి దురట సులభమని దేవుని వాక్యం చదివిస్తుంది. అయినప్పటికీ ఈ ధనవంతుడికి ఆశ కలిగింది. మనం ఎట్లాగైనా ఈయన చూడాలి, ఆయన చూడాలి, యేసు ఎవరైనా చూడాలని ఆశ కలిగినప్పుడు మళ్ళీ చదువు మా నుంచి
చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. పొట్టివాడైనందున అంటే ఆయన వచ్చినప్పుడు ఆ పట్టణంలో చాలా మంది గుంపు కూడి ఉంటారు. చాలా పొడుగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు సామెలు అన్నట్టు వాళ్ళు పొడుగ్గా ఉంటారు అనుకో, వాళ్ళ మధ్యలో మనం వెనక్కి చూడలేం. ఏమనుకోద్దండి, కానీ చెప్తున్నాను, పొడుగ్గా ఉన్నావు కాబట్టి అట్లాగే పొట్టుకునేవాళ్ళు చూడలేమన్నమాట. అందుకని ఆయన పొట్టివాడైనది నా గుంపు గుండి జనంలో చూడలేక ఏమెక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. చదువమ్మది. అప్పుడు యేసు ఆ త్రోవన రానేయుడని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఆయన చూచుటకు ముందుగా పరిగెత్తి ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు మీదకి ఎక్కితే అంతా కనబడుతుంది అని. ఇప్పుడు మనం కూడా కొంతమంది ఏదైనా చూడాలంటే కింద కనబడదు, చెట్లు చాటు ఏదేదో ఉంటాయనేసి పైకి ఎక్కుతాం. పైకి ఎక్కినప్పుడు అంతా కనబడుతుంది, అక్కడ ఏం జరిగేది, ఎక్కడి నుంచి ఏమొస్తుంది అనేది. అట్లాగా ఆయన చెట్టు ఎక్కితే మనకి సమస్తం ఆయన చూడొచ్చు, ఆయన ఎవరో చూడొచ్చు అనే ఒక ఆశ కలిగింది. అయితే చదువు కింద, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అయితే ఇక్కడ జక్కయ్యకి ఎలాగుందంటే ఆయన ఎవరో చూడాలని ఆశపడ్డాడు. అంతేకాదు ఆయన ఆ చోటుకు వచ్చినప్పుడు ఆయన పైకి ఉన్న దూరంలో ఉన్న ఎత్తులో ఉన్న యేసు ప్రభు కన్నులకి ఆయనకి ఆయన మొరుగైందా? సమస్తం ఆయన కన్నులకి తేటగా కనబడుతుంది. ఎక్కడ నువ్వు ఉన్నా సరే, ఎక్కడ మనం ఉన్నా సరే, ఎక్కడ దాగి ఉన్నా సరే. అందుకే ఆ చెట్టు కిందకు చెప్తాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసినదని ఆయనతో చెప్పాను. కింద చదువు. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సలుగుకునిరి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదరికిచ్చున్నాను. నేను ఎవని యొద్దనైనాను దేనినైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతుని ప్రభుతో చెప్పాను. ఇక్కడ అంటాడు, అందరూ చూసి ఈయన పాపి అయిన మనుషుడు, ఈయన ఎట్టున్నాడంటే ఆ యొక్క పట్టణంలో పాపంలో ఉన్నాడు. అంతేకాదు అన్యాయస్తుగా ఉన్నాడు. అంటే కట్టవలసిన దానికంటే ఇప్పుడు 10 రూపాయలు బిల్లు అనుకో కట్టాల్సింది 20-30 వసూలు చేసి కట్టించుకునే వాళ్ళది అక్కడ. అందుకని అన్యాయంగా నేను ఎవరైనా తీసుకో ఉంటే అంటే అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఆ మనసు వచ్చింది, ఆ మాట వచ్చింది, ఆ ఆలోచన నుంచి ఆ మాట రాగలిగింది బయట. అంతేకాదు పాపంలో ఉన్నాడు, అన్యాయస్తుడిగా ఉన్నాడు, కానీ రక్షణ లేని స్థితిలో ఉన్నాడు. అందుకే కింద ఒక మాట చదువమ్మా. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు రక్షణ వచ్చి ఉన్నది. చూసినవా, ఇతడును ఆయన ఎప్పుడైతే ఆయన హృదయం నుంచి ఒప్పుకుంటూ వచ్చాడో, ప్రభా నేను ఎవరిని అయితే అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తా ఒప్పుకున్నాడు జీవితాన్ని. చూడు, అప్పటికప్పుడే ఆయన నీకు ప్రసంగాలు చేయలేదు, అనేక సంవత్సరాలుగా మందిలోకి రాబడలేదు, దేవుని ఇంటికి రాబడలేదు, కానీ ఎవరు ఆయన ముందుగా సువార్త చెప్పలేదు. కానీ ఒకవేళ యేసుప్రభు ఆ పట్టణంలో తిరుగుతున్నాడు, ఒకవేళ తెలుసుంటుంది కూడా అనుకో, సువార్త చెప్పుండొచ్చు కూడా, కానీ ఆయన దేవుని వాక్యంలో ఇంటికి దేవుని సన్నిధికి రాలా. అప్పుడు ఆయన చూసినప్పుడు అప్పుడే ఆయన హృదయంలో ఎక్కడని వేదన దుఃఖం వచ్చింది. ఆయన పాపములన్నీ కనబడుతున్నాయి అందులో. అప్పుడే ఒప్పుకున్నాడు, అవును ప్రభా నేను ఎవరైతే అన్యాయం తీసుకుని 4 అంతలు చెల్లిస్తా. అప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని ఎరిగి ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకే అంటాడు, నశించిన దానిని ఎదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానండి. అయితే జక్కయ్యే కాదు నశించిపోయింది. ఆ ఎరుకోలో నీవు నేను కూడా మనం ఉన్న గ్రామాలలో, మనం ఉన్న పట్టణములలో, మనం ఉన్న జిల్లాలలో, మనం ఉన్న స్థానిక గ్రామంలో నశించిపోతున్న నీవు నేను. కానీ నేను రక్షించాలంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ఎరుకోకైతే అలాగా ఆయన్ని జక్కయ్య రక్షించడానికి కొరకైతే పోయినాడో, నీ కొరకు నాకు కొరకు కూడా ఈ లోకానికి ఆయన వచ్చాడు. రండి కొన్ని మాటలు చూసుకుంటూ మనం ముందుకు సాగదాం. జక్కయ్య యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుందాం. ఆయన ఎలాంటి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ధనవంతుడు అయినప్పుడు దాన్ని ఆయన ఎంత మార్పు వచ్చింది, తను తగ్గించుకున్నాడు, తనకు తగ్గించుకొని ఒప్పుకున్నాడు ఆయన జీవితాన్ని. ఒప్పుకున్నాడు. అదే మనం ఒప్పుకోవాలి. అవును ప్రభా నేను కూడా పాపిని, నేను కూడా అన్యాయస్తుడిని,
న్యాయస్థుడు కాదు. అంతే, నాకు రక్షణ లేదు ప్రభా, నాకు రక్షణ ఇచ్చావు అని కొన్ని మాటలు మనం దేవుని వాక్యం నుంచి చూద్దాం రండి. అయితే ఎలాగ మనకి రక్షణ వస్తుంది, దేని ద్వారా వస్తుంది అనేది మనం కొన్ని మాటలు చూద్దాం. హెబ్రోను రాసిన హెబ్రీ పత్రిక 9:22. హెబ్రీ పత్రిక చదుమ్మా. కలుగుదని చెప్పవచ్చును. చాలునమ్మా. ఇక్కడ అంటాడు, ఇక్కడ 22 వచనంలో 9వ అధ్యాయము హెబ్రీకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సమానముగా చెప్పవచ్చును. అంటే రక్తము సిందించకుండా పాప క్షమాపణ కలుగుదు. ఇప్పుడు ఒక వస్తువును కడగాలంటే సోపులేసి కడగచ్చు, లేదు ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయండి. ఎందుకంటే అయ్యో ఒక లిక్విడ్ లాగా వచ్చినాయి, పోసి కడిగేస్తే కొంచెం నీట్గా అయిపోతున్నాయి అన్నమాట. కానీ అట్లాగే ఇక్కడ దేవుడు చెప్తాడు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు రక్తం. అందుకని మనోళ్ళు ఈ దినంలో ఏం చేస్తున్నారు, పొట్టేళ్ళ ద్వారా కోళ్ళు తీసుకెళ్ళి దున్నపోతులు తీసుకెళ్ళి రకరకాలుగా సిందిస్తున్నారు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి, చూస్తున్నాం. అటు పక్క ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పనులకి మేము మోటార్ల పనులకి వెళ్తూ ఉంటాం, చూసినప్పుడు భయంకరంగా కోసేసి అక్కడే తోసేస్తున్నారు, చూడలేకుంటున్నాం. దారి పక్కనే చేస్తున్నారు పనులు. అలాగ సిందిస్తున్నారు. కానీ వాటి ద్వారా పాపాలు పోవటం అసాధ్యము. ఎందుకంటే అవి పాపం చేస్తున్నాయి కాబట్టి పరిశుద్ధమైన రక్తం లేదు, పరిశుద్ధమైన రక్తం అందులో కూడా లేదు కాబట్టి అందుకని పరిశుద్ధమైన దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఎట్లాగున్నాడు రండి కింద మాట చూద్దాం. 1 యోహాను 1:7. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7. గలవారమై పరుసును. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం ఆయన అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏ రక్తం వల్ల పవిత్రులుగా చేస్తుంది? యేసు రక్తం. ఈ లోకంలో ఏ రక్తము ద్వారా పవిత్రులు కాలేవండి. ఇంకా మోసపోవద్దు, నమ్మకుండా ఉండొద్దు. ఇది సత్యము, ఇది నమ్మండి. యేసు రక్తము ద్వారా తప్ప మన పాపములు కానీ, మన అలవాట్లు కానీ, మన చీకటి జీవితం కానీ, మన పాడైపోయిన జీవితం కానీ పవిత్రపరచు తప్ప దేని ద్వారా మనము పవిత్ర పడలేము. యేసు రక్తము అంత శక్తి, అంత బలము, శక్తి కలిగిన రక్తం. అందువల్లే యేసు రక్తం ప్రతి పాపం. మళ్ళీ చదవ మా మాట. అయితే మనములో వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అయితే కింద వచ్చిన కూడా చదువు ఒక మాట 8. మనము ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. మరి మనలో సత్యం ఉండదు. మనలో పాపము లేదని మనం అనుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఇప్పుడు అట్లాగే ఉన్నారండి చాలామంది.
ఎందుకంటే ఎందుకయ్యేలాగా చేస్తావు, ఇది తప్పు, ఇది పాపం, మీరు పెద్ద నీతిమంతులు కాదా అన్నారు. అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. కొంతమంది ఇక్కడ విన్నా నేను, ఇక్కడ కాదులండి మీరేమనుకోద్దు, మా ఊర్లో విన్నా నేను. అన్నా ఇది మనం చేయకూడదు, నువ్వు పెద్ద భక్తుడు కదా అడిగారు. మా సంఘంలో అడిగాడు ఒక ఆయన. అట్లాగా ఉన్నారన్నమాట చాలామంది. అట్లాగా మనం పాపం లేదనుకుంటే మనమే మోసం చేసుకుంటున్నాం. మనం పాపులమి, దేవుని వాక్యం చెలవిస్తుంది. అందుకే అంటాడు, యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది తప్ప ఈ లోకంలో ఏ రక్తం ద్వారా పవిత్రులు కాలేం, పరిశుద్ధులు కాలేం. అంత గుడ్డితనం అన్నమాట. అందుకని మనం పాపులమని ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని, నా కొరకు నీ రక్తం కలవరి చిలువలో చిందించావు. ఆయన ఎవరు నివసింపరని తేజస్సులు, ఆయన మాత్రం అమరత్వం గల దేవుడిగా ఉండి ఆయన ఆ మహిమనీడి ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి ఆ కలవరి చిలువలో బలైపోయి ఆయన కార్చిన రక్తం ద్వారా ప్రతి పాపం నుండి, చీకటి జీవితం నుండి, మన బ్రతుకుని విడిపించుకోలేక మన జీవితంలో అట్టిన దాసత్వంలో చిక్కిపోయిన పాపము నుండి విడిపించి రక్షించాడు. అదే మనం ఆరాధించాలి. అవును ప్రభు, ఈ లోకంలో పాపిని నన్ను ఎవరు ప్రేమించలేదు, నన్ను ఎవరు విడిపించలేదు. గత ఒకవేళ మనం పుట్టినది మొదలుచుకొని 50 సంవత్సరాలు ఉండొచ్చు, ఇప్పటికి 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 60 ఉండేవాళ్ళు ఉన్నారు, 70 ఉన్నారు. అప్పటి నుంచి ఎవరిని విడిపించాలి? ఈ లోకంలో పోతా ఉన్నాం గొర్రెలు పోయినట్టు అంతే. అందరూ పోతున్నారు, మా పితరులు నడుస్తున్నారు కాబట్టి అట్లాగే మనం నడుస్తున్నాం, అది అట్లాగే జీవిస్తున్నాం కాబట్టి మనం ఎవరు పిలుచుకోలే. అందుకే ఆయన మహిమనుడి పరలోక రాజ్యాన్ని విడి ఈ భూలోకానికి వచ్చాడు 2025 సంవత్సరాల క్రితం. వచ్చి ఆయన కలవరిశిలు నీ కొరకు నా కొరకు బలైపోయి ఆయన కార్చిన రక్తం ద్వారా నిన్ను నన్ను విమోచించి రక్షించాడు, లోకాన్ని రక్షించాడు, విమోచించాడు. చూద్దాం, ఇంకొక మాట చూసి ముందుకు కాదురండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. రెండు కలిసినాయమ్మ 19, 20. సహోదరులారా, యేసు మన కొరకు మార్గమును అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏ రక్తం వలన? పరిశుద్ధ రక్తం వలన. మనకు అంతకుముందుకు ధైర్యం లేదు. భయపడంటే వారిని, నా మట్టుకైతే నేను భయపడేదండి దేవుని ఎరక ముందు. ఎందుకంటే చర్చికి పోవాలంటే, చర్చి అంటే భయం, ఎట్లా ఉంటుందో ఏందని భయపడేవాడిని. అట్లాగా మనం ఈ లోకంలో భయపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అంటాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పరిశుద్ధ స్థలం ఆయన రక్తం వలన, ఈ లోకములు ఏ రక్తం వలన కాదు. అనేక మంది రకరకాలుగా రక్తాలు చిందిస్తూ అదే పరిశుద్ధ స్థలం అంటున్నారు. కాదు ప్రియులారా, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు రక్తం వలన ప్రవేశించడానికి మనకి ధైర్యం కలిగి ఉన్నది. అంతవరకు ధైర్యం లేదు, ధైర్యం చెడి ఉన్నది, భయంతో జీవిస్తున్నాం. కానీ ప్రవేశించడానికి దేవుడు నీకు నాకు అనుమతి ఇచ్చాడు కనుక ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి మనల్ని పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ స్థలం ముందు మనకి ధైర్యమిచ్చాడు. రండి ముందుకు ఒక పదం, ఒక మాట చూసుకున్నాం. కీర్తన గ్రంథం 62:1. కీర్తన గ్రంథం 62:1. ఉందమ్మా? చదువుమా. నా ప్రాణము మౌనముగానున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము,
ఆయనే నా రక్షణకర్త అయిన ఎత్తైన నా కోట, ఆయనే అంతగా కదిలింపబడను. ఇక్కడ అంటాడు కీర్తనకారుడు దావీదు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. దేవుని నమ్ముకుని ఎట్లా ఉంటా? మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడు? నాకు దేవుడు ఉన్నాడు, నాకు రక్షణ ఉన్నది, నాకు రక్షణ ఇచ్చాడు, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. అందుకని ఆయన నిబ్బరంగా ధైర్యంగా ఉన్నాడు. నాకు ఆయన కోటగా ఉన్నాడు. నేను కదలించబడాల్సింది లేదు. నిన్న ఉరువులు ఉరిమాయండి, చాలా మా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు, భయంకరంగా ఉరిమాయి. అవి ఉరువి మెరుస్తూ ఉంటే వీళ్ళు భయం చెందుతుంది, భయపడుతున్నారు. అలాగే మనము భయపడుతున్నట్టు వారిని. కానీ ఇప్పుడు ఆయన నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది అంటే నిమ్మలంగా ఉంది. ఎందుకంటే నాకు ఒక ఆయన ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన కోటగా ఉన్నాడు. అందుకని నిబ్బరంగా ధైర్యంగా ఉన్నానమాట. ఆయనే నాకు రక్షణ కర్త, నా దుర్గమైన ఆయనే, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త అయిన దేవుడు. చూసినావా? రక్షణకర్త. రక్షణ లేదు మనకి, పాపం నుంచి రక్షణ లేదు, పాపంలో జీవిస్తున్నాం, రక్షణ లేదు. రక్షణ అంటే తెలియదు. కానీ ఆ జక్కయ్యనైతే ఎలాగా ప్రేమించాడు, నశించిన దాన్ని ఎదికి రక్షించదాని కొరకై ఆయన ఎలాగైతే ఎరుకోకి వెళ్ళాడు, నీ కొరకు నా కొరకై కూడా ఈ లోకానికి వచ్చాడు. అది మనం గుర్తెరగాలి. అవును ప్రభా, నన్ను ఎవరూ ప్రేమించలేదు నీ పుట్టినది మొదలుకొని. నేను ఎంతోమందిని కూడా మొక్కే లోకంలో, కానీ నన్ను రక్షణలోకి నడిపించలేదు. ఎప్పుడు చేస్తున్న పనులు చేస్తూనే ఉన్నా, యథావిధిగా నా పాపలను జీవిస్తూనే ఉన్నా, వాటిని చిడతలేని స్థితిలో కొనసాగుతూనే ఉన్నా. ప్రభు, నన్ను రక్షించావు, నన్ను విడిపించావు, అందుని బట్టి స్తోత్రాలని దేవుణ్ణి ఆరాధించంటే వారింగా ఉన్నాం. ఇదే మనకు ఆరాధన. దేవుడు మనం రక్షించిన విధానమేనండి మనకు ఆరాధన. అదే నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమ పొందేది అదే. ఇంకా ఆయనకి మనం అర్పించాల్సిన పడలేదు. మన కానుకలు, మన డబ్బు, మన ద్రవము ఏది ఇచ్చినా దేవుని మహింపరచలేం. నీ హృదయపూర్వకంగా ఒప్పుకోవడమే, నీ హృదయపూర్వకంగా ఆరాధించడమే అదే ఆరాధన. ఇంకో మాట చూసుకుందాం. కీర్తన గ్రంథం 18:2 యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాను మొరపెట్టగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాను. ఇక్కడ అంటాడు యెహోవా నా శైలము, యెహోవా నా కోట. 2వ వచనంలో నన్ను రక్షించువాడు. చూసినవా? నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము. చూసినవా? నా రక్షణ శృంగము అంటే, రక్షణ శృంగం అంటే ఆయనే మనకు శృంగంగా ఉన్నాడు అనమాట, రక్షణకర్తగా. అంటే మనం ఏదేదో ధరించుకొని, ఆభరణలు ధరించుకొని, రకరకాల లిప్టికలు కొట్టుకొని వేసుకుంటే కాదు, అది కాదు శృంగం. దేవుడే మనకు రక్షణ శృంగం. నిన్ను నన్ను అలంకరించేది ఆయన. అదే మన హృదయంలో ఒప్పుకున్నప్పుడే అలంకరింపబడతాం. మనలో మంచితనము, నీతి ఇవన్నీ మనలో వస్తాయి. అంతేకాని మనం ఏదేదో శరీరానికి చేసుకుని రకరకాలుగా ఇదే నా అలంకరణ అనుకునే దానికి లేదు. ఆ దేవునికి ఇష్టపూర్వకమైనది కాదు. ఈ దినములలో డ్రెస్సు కోటింగు, వాళ్ళు డ్రెస్ కోటింగ్ వేస్తుంటే ఎట్లున్నదంటే ప్రియులారా, బయట తిరుగుతుంటాం, చాలా బాధేస్తుంది చూసినప్పుడు. ఏంది ఈ బిడ్డలు ఎట్టున్నారే, వాళ్ళకి ఎలా కనిపిస్తుందని వ్యాధి వేస్తున్నది. ఆ డ్రెస్ వేసుకునే వాళ్ళు అలాగా పోతుంటారు రోడ్ల పైన. అట్లాగ ఉండద్దు, అట్లాగ ఉండేదానికి మనకు అవకాశం లేదు. హృదయములు అలంకరించుకోవాలి. అందుకని ఆయన నా రక్షణ శృంగం, మనకి సంఘంగా ఉంటున్నాడు ఆయన తెలిసిన. 2 మాట చూసుకుందాం. అదే 18వ అధ్యాయంలో 46 మాట చదువమ్మా. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, సూత్రహారుడు, నా రక్షణ కర్త అయిన దేవుడు, బహుగా స్తుతినందును. చాలు. ఇక్కడ అంటాడు యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయమైన వాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రహారుడు, నా రక్షణ కర్త అయిన దేవుడు, బహుగా స్తుతినందును. ఎవరుంటినా
రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందును. నిన్ను రక్షించాడు, విమోచించాడు. ఆయన రక్షించాడు కాబట్టి మనం ఇప్పుడు ఆయన ఏం చేస్తాం చెప్పండి? చెప్పలేరా? ఆరాధిస్తాం. అవును ప్రభు, నన్ను రక్షించావు, ఈ లోకాన్ని చిడిపించావు, పాపం నుంచి విడిపించావు, చీకటి జీవితాన్ని తప్పించావు, మీకు వందనాలు ప్రభువుని ఆరాధిస్తాం. అందుకే నా రక్షణకర్త అయిన దేవుడు. 50 వచ్చిన ఒక మాట చదువమ్మా. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయవాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఇక్కడ చూడు ఏమంటాడు? నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడు. మనకి ఏ రక్షణ ఇచ్చాడైనా? గొప్ప రక్షణ. ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేసి తప్పించుకోలేం. ఆ రక్షణని కాపాడుకుంటూ వచ్చాం మనం. బల్లవర్తమానం ద్వారా ఆయన దాసుల ద్వారా వింటూ ఉంటాం. అది మనం కాపాడుకోవాలి. గొప్ప రక్షణ ఇచ్చాడు, అందుని బట్టి ఆరాధిస్తాం. ప్రభు, నాకు గొప్ప రక్షణ ఇచ్చావు, ఈ లోకముల నుంచి విడిపించి దావీదును శత్రువుల నుంచి తప్పించావు, రక్షించావు, విమోచించావు. నాకు కూడా అటువంటి గొప్ప రక్షణ మీరు ఇచ్చారు దేవా, అందుని బట్టి మీకు స్తోత్రాలని మన దేవుణ్ణి ఆరాధించడం వారికి ఉన్నాం. ఇంకో మాట చూసుకున్నాం. కీర్తనలు 21:5. 21 అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ వలన అతను గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను ధరింపజేసి ఉన్నావు. చూసిన ఇక్కడ ఇది కూడా దావీదు కీర్తనే. ఇక్కడ అంటాడు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవము. మనకు ఒకప్పుడు గౌరవం అంటే తెలియదు, ఇల్లు అంటే తెలియదు. మనకు గౌరవం ఇచ్చాడు. ఆయన రక్షణ వలన ఏమి ఇచ్చాడు? ఒక గౌరవం ఇచ్చాడు. దావీదుకే కాదు ఇచ్చింది, మనకు కూడా ఇచ్చాడు. ప్రియులారా, గౌరవం, ఇల్లువ, మనం నడుచుకునే విధానం, ఎంత సన్నిహితమైన ఒక మనసుని బుద్ధిని కలుగజేసాడు. అందుని బట్టి దేవుని కూడా ఆరాధించవచ్చు మనం. అవును ప్రభా, నేను ఎరకముందు నాకు తెలియదు, గౌరవం తెలియదు. నువ్వు ఇచ్చిన రక్షణ వలన నాకు ఏమి కలిగిందంటే, ఏం కలిగింది? నీ రక్షణ వలన గొప్ప, చదువమ్మా మరొకసారి. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను, అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవ ప్రభావములు ధరింపజేసాడు. మహిమ కూడా వచ్చింది. అయ్యో పలానాయన, అయ్యో అప్పుడు ఈయన ఎట్టున్నాడే, ఇప్పుడు ఈయన మర్యాద, ఈయన గౌరవం, ఈయన మాటలు చూస్తే ఎంతో బాగున్నాయి, ఎంతో మర్యాదగా ఉన్నాయి అని మహిమ వస్తుంది. అక్కడ ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. నేను నన్ను పక్క వ్యక్తులు చూసి గణపరిచినప్పుడు, అయ్యా ఆయన ఇలాగున్నాడే, ఇలాగ మారాడు అన్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు దేవుని మహిమపరుస్తాను. ఆ మహిమ దేవునికి వద్ద అన్నమాట. తెలిసిన అట్లాగే నీకు నాకు కూడా గౌరవం తెలియదు, మనకి మహిమ తెలియదు. దేవుడు మళ్ళీ నిన్ను నన్ను మహిమపరిచి గౌరవాన్ని ఇచ్చాడు, ఒక ఇలువనిచ్చాడండి. చెప్పాలంటే ఒక మాటలో చూసారా, ఆ ఇలువ అంతకుముందు మనలో లేదు, ఎక్కడ చూసినా లేదు. అమర్యాదగా మనం నడుచుకునేవారు. ఎవరన్నా ఏదన్నా మాట చెప్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. కానీ దేవుడు మనకు ఒక గొప్ప ఇలువ ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. అందుని బట్టి మనం ఆరాధించవచ్చు దేవుని. ఇంకో మాట చూసుకుందాం. 25 అధ్యాయము కీర్తన గ్రంథం 5వ వచనం. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటాడు దావీదు. ఇక్కడ నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు. నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీ సత్యము అనుసరింపజేసి, ఎవరు సత్యము? దేవుని ఒక సత్యము మనకు అనుసరింపజేసి ఉపదేశము చేయమంటాడు. ఆయన ఉపదేశించిన కారణాన్ని బట్టి ఇక్కడ అంటాడు, నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు. చూసినావా, దినమేళ్ళ నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. అంత పెద్ద రాజు, ఆయనకి ఏమీ కుదులే. ఒకరు రమ్మంటే వస్తారు, పమ్మంటే పోతారు, పనివాళ్ళు బహు జనం ఉంటారు. కానీ ఆయన ఏమంటాడు చూడు, ఎంత ధ్యానత్తులు ఉన్నాడు. నీవే నా రక్షణ, నీవే నా రక్షణ కర్త అయిన దేవుడవు. చూసినావా, నీవే నా రక్షణ కర్త అయిన దేవుడవు.
నన్ను సత్యం మార్గంలో నడిపించావు ప్రభా. చూసావా, సత్య మార్గంలో నడిచినందుకు నాకు కృపించావు ప్రభా అని అక్కడ రాయబడదు కానీ చెప్తున్నా. అట్లాగా నీ సత్యంతో నన్ను సరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు. అవునండి. ఇంకొక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథం 31:2 వచనం. నాకు త్వరగా నడిపించుము, నన్ను రక్షించుటకు నా ఆశ్రయశైలముగా ప్రాకారము ఇల్లుగా ఉండుము. ఇక్కడ అంటాడు, నాకు నీ సేవకి నన్ను త్వరగా రక్షింపుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగా ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము అంటాడు. చూసినావా, ఇక్కడ నన్ను రక్షించుటకు త్వరగా ఇడిపించుము. ఈయన శత్రువు చేతులు బాధింపడినప్పుడు రాస్తున్న కీర్తన అన్నమాట. ఎంతో ఆ సౌలు చేతులు ఎంత హింస పొందాడు, ఎంతో తరం పడ్డాడు. అందుకని ఆయన అంత దీనత్వంలో ఈ కీర్తన రాస్తున్నాడు. అవును ప్రభా, నన్ను త్వరగా ఇడిపింపుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగా ప్రాకారము ఇల్లుగాను ఉండుము దేవా అంటున్నాడు. చూసినావా, మనం ఇలా కూడా ఆరాధించాం. అవును ప్రభా, నన్ను ఇడిపించావు, శత్రువుల చేతులను తప్పించావు. నా మీద ఎన్నో మంది శత్రువులు అయినప్పటికీ వాళ్ళ చేతులను విడిపిస్తూ వచ్చావు, రక్షిస్తూ వచ్చావు, తప్పిస్తూ వచ్చావు అని ఆరాధించవచ్చు. కానీ ఇంకో మాట చూసుకుందాం. కీర్తన గ్రంథం 34:18 విరిగిన అసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా అసన్యుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నలిగిన మనసు గలవారిని రక్షించును. ఇరిగి నలిగిన మనసు ఇచ్చాడు కాబట్టే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం పిల్లారా. అట్లాంటి స్థితి మనకి మనసు ఎరగక, హృదయం నలక్క లేకపోతే ఆయన సన్నిధికి రాము. ఎందుకులే అనుకుంటాము, అసలు గుర్తెరగం. ఆ మనసు మనకి ఇచ్చాడు, ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు. యెహోవా అసన్యుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. చూసినావా, ఆ జక్కయ్య అయితే ఎలాగున్నాడు, ఆయన హృదయంలో కఠినపరుచుకున్నాడు. కఠినంగానే ఆయన పన్ను వసూలు చేస్తూ పాపంలో జీవిస్తూ అంతే అన్యాయంగా నడుచుకుంటూ రక్షణ స్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళాడో, పట్టణానికి, ఆయన చూసానికి ఆశ కలిగింది. ఆశ కలిగడం ద్వారా ఆయనకి ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంతే కదా, పాప నుంచి విడుదలొచ్చింది. అన్యాయ స్థితి నుంచి మార్చబడ్డాడు. ఇన్ని పరిస్థితులు నడిపించబడ్డాడు కనుక ఆయన ఆరాధించుంటాడు దేవుణ్ణి. నేను అదే స్థితిలో ఉన్నాం కనుక ఈ లోకాన్ని నుంచి మనం కూడా పాపంలో జీవిస్తున్నాం, రక్షణ లేకుంటున్నాం, అన్యాయంగా నడుచుకున్నాం. కాబట్టి ఆ కలవరశిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ నేరము చేయక నీ కొరకు నా కొరకై అన్యాయ తీర్పు పొందిన వాడిగా మనం చూస్తున్నాం. రండి ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 53:8. 53వ అధ్యాయము. ఇది అందరికీ తెలిసిన భాగమే. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనుపోబడాను, నా జనుల అతిక్రమములను కొట్టబడను కదా. కొట్టు ఇప్పుడు చాలమ్మా. ఇక్కడ అంటాడు, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడాను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడాను. ఎవరు అతిక్రమములను బట్టి? మన అతిక్రమములను బట్టి మొత్తబడ్డాడు, అన్యాయపు తీర్పు నొందాడు. ఎందుకు అన్యాయంగా నీవునే నడుచుకుంటున్నావు? న్యాయశైన దేవుడు, పరిశుడైన దేవుడు, న్యాయంగా నడుచుకున్న ఆ దేవుడు నీ కొరకు నా కొరకై అన్యాయపు తీర్పు నొందాడు. అందుకని అంటాడు ఇక్కడ, ఆయన సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడాను, అయినాను అతని తరమ వారిలో ఈ సంతతి ఆలోచించే వారు ఎవరు? చూసినవా, మనం చేసిన అన్యాయాన్ని బట్టి ఆయన ఏ నేరమూ చేయలేదండి. అన్యాయంగానే సిలివేశారు.
ఆయన ఏ నేరము చేయలే, ఏ తప్పు చేయలే. కానీ ఆయన అన్యాయంగా సిలువేసి ఆయన్ని అన్యాయపు తీర్పు నొందాడనమాట. అలాగే నీవు నేను కూడా ప్రభు పిల్లారా అన్యాయస్తులుగా ఉన్నావు. ప్రభా నన్ను ఆ స్థితి నుంచి విడిపించావు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తానని దేవుని మనం ఆరాధించే వారుగా ఉన్నాం. రండి ప్రకటన గ్రంథం ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చదువమ్మా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. చూసిన ఇక్కడ మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మనల్ని ప్రేమించాడు. పాపంలో ఉండడం నా బిడ్డ అనేసి, రక్షణ లేదు నా బిడ్డకని, అన్యాయస్తుగా ఉండడం అనేసి ప్రేమించి విడిపించాడు. దేని వల్ల విడిపించాడు? దేవుని ద్వారా విడిపించాడు. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. 1 దినము 2 దినములు అరదినం కాలు దినం కాదండి, యుగ యుగములు సజీవుడైన దేవుడు, ఆయనకే మహిమ కలుగునుగాక అంటాడు ఇక్కడ అంటాడు. కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. చూసినావా? యాజకులుగా చేశాడు, ఒక రాజ్యంగా మనల్ని సిద్ధపరిచాడు. యాజకులుగా మనం చేశాడండి. ఎవరు పని వాళ్ళు చేసేదానికి దేవుడు కృపించాడు. ఒక రాజ్యంగా మనం సమకూర్చాడు, సన్నిధిలో నడిపించాడు. అవును ప్రభా, ఒక రాజ్యంగా చేసావు. ఎక్కడెక్కడ ఉన్నంటే వారిని, ఎక్కడెక్కడో జీవిస్తున్నట్టు వారిని మీరు ప్రేమించి దయ చూపించడం వలన మమ్మల్ని సమకూర్చి ఒక రాజ్యంగా చేసినందుకే మీకు వందనాలండి మనం ఆరాధించవచ్చు. రండి ఒక మాట చూసుకుని ఆరాధనకి వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చదువుమా. కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యత్యమునకు వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాను. చూసినావా? కింద వచ్చింది కదా 16 వచ్చింది కూడా. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఇక్కడ అంటాడు ఇక్కడ, కాబట్టి ఆ పిల్ల రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. దాస్యమునకు అంటే పాప దాస్యత్వంలో చిక్కిపోయాం, చీకటి దాస్యత్వంలో చిక్కిపోయాం, అన్యాయమైన దాస్యత్వంలో చిక్కిపోయాం. విడిపించుటకు ఆయన లోబడిన విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చూసినారు పిల్లలు, ఇక్కడ ఆయన దేవదూతల స్వభావం ధరించుకొని ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని ఉండు, అక్కడే ఉండు. కానీ ఎంత మాత్రమైనా ఆ స్వభావం ధరించుకోలే. నీలా నాలాగా ఈ లోకానికి రావాలని అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నాడు. ధరించుకొని ఆ మహిమనుడి ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించాడు. పాపంలో జీవిస్తున్నాం, రక్షణ లేకుండా ఉన్నాం, పాపం నుంచి రక్షణ లేదు. అంతేకాదు అన్యాయంగా జీవిస్తున్నాం జకేలాగా. కానీ నేను విడిపించాలని నీ నా రక్త మాంసంలో పాలువాడుగా ఈ లోకానికి వచ్చాను. అదే అంటాడు ఇక్కడ. ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడైన ఎలయనగా
ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకోలే. దేవదూతల స్వభావం ధరించుకొని ఉంటే అక్కడే ఉండు. ఇప్పుడు మనకైతే ఒక హోదా కలిగి ఉంటే, మన పెద్ద ఐస్టీ లెవెల్లో ఉంటే కింద కూర్చోలేం, పేదవాళ్ళతో కలిసి ఉండలేం. ఎందుకంటే స్థితి పెరిగింది, పెద్దది కాబట్టి. ఆయనకి అంతకంటే ఇంకా ఎనుముకులేని స్థితి ఉంది దేవుడికి. కానీ ఆయన ఎన్ని చూడలే, నా బిడ్డలు నశించిపోతున్నారే, ఆ ఎరుకోకైతే ఎలాగ నశించడాన్ని ఎతికి రక్షించాలని ఆయన నరకానికి గురైపోతాడే, ఎలాగ అన్యాయంగా జీవిస్తున్నాడే, పాపంలో జీవిస్తున్నాడే, ఇంటికి రక్షణ లేదే అని ఎలాగ ప్రేమించి ఆ ఎరుకోకి వచ్చాడో, అట్లాగే నిన్ను నన్ను ప్రేమించే లోకానికి ఆయన వచ్చాడు పిల్లారా. నిన్ను ఇడిపించడానికి వచ్చాడు. దేవదూతల స్వభావం ధరించుకుని ఆయన అక్కడే ఉంటే మనకు రక్షణ లేదు. ఈరోజు పాప క్షమాపణ లేదు. అవన్నీ ఆయన చూడలే. నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు కాబట్టి విడిపించాడు, లోకాన్ని నుంచి, పాపానికి విడిపించాడు, అన్యాయం నుంచి విడిపించాడు. అన్యాయంగా జీవించదండి ఎప్పుడు, ఎవరు కూడా అన్యాయంగా మాత్రం జీవించద్దు. అది చాలా దేవునికి మహిమ కాదు. అన్యాయస్తుని విడిపించాడు కాబట్టి ఆయన ఆరాధించడానికి మన బాధ్యులమి, మనం ఆరాధించడానికి బాధ్యులమి. యాజకులుగా చేశాడు, ఆయన ఇంటి వారిగా చేశాడు. ఎక్కడెక్కడో ఉన్నంటి వారిమి, ఎక్కడెక్కడో పనికిరాని స్థితిలో ఉన్నంటి వారిమి, పనికిరాని జీవితంలో పోలాడుతున్నట్టు వారిమి, పాపంలో జీవిస్తూ ఈ లోకంలో దిక్కులేని స్థితిలో ఉన్నట్టు వారిమి. దేవుడు పిలుచుకొచ్చి మనకు రక్షణ ఇచ్చాడు, పాపాన్ని విముక్తి ఇచ్చాడు. అదే మనం ఆరాధించాలని. ఇన్ని మేలు చేయని దేవుణ్ణి మనం ఆరాధించుకుంటూ ఉండగలమా? ఆరాధిస్తే ఒక్క మాట చూసుకొని మనం ఆరాధనకి వెళ్దాం. రోమాపత్రిక 5:9 ఒక మాట చూద్దాం. ఉండమ్మా. ఐదు 9 చదువుమ్మా. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. సాలమ్మ. ఇక్కడ ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. ఇక్కడ అంటాడు, ఇక్కడ 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షింపబడుదుము. నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు పాపంలో జీవిస్తున్నాడు నిన్ను నన్ను, అన్యాయంగా జీవిస్తున్నాడు నిన్ను నన్ను ఆయన నీతిమంతులుగా చేశాడు. అన్యాయస్తులుగా జీవిస్తున్నావు, రక్షణ లేకుండా జీవిస్తున్నావు, నీతిమంతులుగా చేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఇదే మనం ఆరాధిస్తాం. అవును ప్రభా, నాకు రక్షణ లేదు, రక్షణ ఇచ్చావు, పాపంలో జీవిస్తున్నా. అంతేకాదు, నాకైతే ఆ జకైతే ఆశపడి మీ అద్దకు వచ్చాడు, నిన్ను చూడాలని కోరాడు, నాకైతే ఆశ లేదు ప్రభా, మీరు నాకు ఒక ఆశ ఇచ్చినందుకే స్తోత్రాలు, నన్ను కూడా మీటికి నడిపించినందుకే వందనాలు. ఎక్కడో ఉన్నా, నా వల్ల కాని స్థితిలో జీవిస్తుంది, నన్ను ప్రేమించావు, మీ ఇంటికి చేర్చావు, యాజకులుగా చేశావు, నా రక్తవంశంలో పాలువాడికి లోకానికి వచ్చావు, నన్ను ప్రేమించి అని దేవుడిని మనం ఆరాధించుకుందాం. ఈ సమయాన్ని నేను దాసుడికి అప్పుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి 185వ పాట పాడుకుందాం. 185వ పాటలో మొదటి 3 చరణాలు, చివరి చరణం. పాటలు పాడే బ్రదర్స్ రండి అన్నారండి. 185 పాత పాటల పుస్తకంలో 183 పాడేదాము నీ స్తుతులను.